5 వచనాలు చూడండి. మనం కానీ దేవుని చిత్తానికి కానీ అనుసంధానం అయితే, మనము దేవుని చిత్తానికి కానీ మన కుటుంబాలు, పొజిషన్, ప్లేస్, స్ట్రాటజీ దేవుడు చెప్పినట్టు కానీ మనం అలైన్ అయితే స్టోరీ ఏం తెలుసా? భూమి ఆకాశము అన్నీ ఒకటై నిన్ను గెలిపించడానికి ముందుకు వస్తాయి. భూమి ఆకాశం అన్నీ ఒకటై నిన్ను గెలిపించడానికి ముందుకు వస్తాయి. మీరు అనొచ్చు, ఎందుకండి వనరులు ముందుకు రావట్లేదు, ఎందుకు అన్ని శక్తులు నాకు అగెయిన్స్ట్గా ఉన్నాయంటే ఒక మాట చెప్తాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు దేవుడని యెహోవాను కీర్తించదము. యెహోవా, నీవు షేరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశం నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇప్పుడు చూడండి, అక్కడ వచ్చేసరికి వర్షం ప్రచండంగా పడతా ఉండేసరికి కీషోను వాగు ఏమైంది? ఓవర్ఫ్లో అయిపోయింది. కీషోను వాగు ఓవర్ఫ్లో అయ్యేసరికి ఆ నీళ్ళన్నీ పొర్లి కరెక్ట్గా తాబోరు పర్వతం కిందకు వచ్చేసాయి. తాబోరు పర్వతం కిందకు వచ్చేసరికి సిసెరా యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే 900 రథాలు, ఇనుప రథాలు ఉన్నాయి. ఇనుప రథాలన్నీ కూడా ఈ నీరు ఓవర్ఫ్లో అయిపోయి భూమి మీదకి వచ్చేసరికి ఏమైందంట? బురద అయిపోయింది. బురద అయ్యేసరికి ఇనుప రథాలు వచ్చి ఏమైందండి? అక్కడ స్టక్ అయిపోయాయి. అర్థమైనా చేస్తారా? ఇలా అయ్యేసరికి భయాందోళన వాతావరణం వచ్చి ప్యానిక్ వచ్చేసి పరిగెత్తడం ఆరంభిస్తే ఊచకోత కోయడము ఆరంభించారు. చూడండి, ప్రకృతి వారికి సహకరించింది. వర్షము కానీ, నీరు కానీ, కొండలు కానీ, భూమి కానీ వణికింది. ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇది నువ్వు దేవుని చిత్తానికి కానీ అనుసంధానం అయితే, ఇఫ్ యూ అలైన్ యువర్ విల్ విత్ ద విల్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ విల్ సపోర్ట్ యువర్ విషన్ అండ్ ఇట్ విల్ ఫుల్ఫిల్ యువర్ విషన్. ప్రపంచంలో ప్రతి శక్తి నీ దర్శనం నెరవేరడానికి ఏం చేస్తాయి? ముందుకి వస్తాయి. అట్టి కార్యం దేవుని కుటుంబ పక్షంలో దేవుడు నెరవేర్చునుగాక. అందుకొరకే యొక్కబేదు దివ్య సుందరుడు అని చెప్పి మోషేని చూసింది. అంతే, ప్రవచన రీతిగా చూసింది. దేవుడు జమ్ము పెట్టని ఇలా తీసుకురావాలి ఐడియా ఇచ్చాడు. అదే టైంలో ఫరో యొక్క కూతురు ఏం చేసింది? ఆ ప్రాంతానికి వచ్చేటట్టు ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఈరోజు మాతృత్వ ఆత్మ, ప్రవచన ఆత్మగా నీ బిడ్డలను చూడగలుగుతుందా? అందుకు ఒక మాట చెప్తాను. మదర్ ఈజ్ ద ఫస్ట్ ప్రాఫిటెస్, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ ప్రాఫిట్స్. నా వెనుకలు చెప్పండి. తల్లులు మొదట ప్రవక్తినులు. తల్లులు చెప్పట్లే. మదర్స్ ఆర్ ఫస్ట్ ప్రాఫిటెసెస్. సరే, తల్లిదండ్రులు బిడ్డల జీవితంలో మొదటి ప్రవక్తలు. ఎందుకు మొదటి ప్రవక్తలు? చూడండి, యోకెబెతు వాళ్ళని చూసి ఏమనింది? దివ్య సుందరుడు అని చెప్పి చూసింది. మోషే చరిత్ర ఏమైంది? మారిపోయింది. మిగతా అంతా ప్రవచనాన్ని గుర్తిస్తే అందరు ఏమయ్యారు? సహకరించడానికి వచ్చారు. ఫరో కుమార్తె కూడా ఏం చేసిందండి? సహకరించడానికి వచ్చింది. అలాగే చూడండి, దావీదుకి 19 మంది కుమారులు. ఇప్పుడు కుర్చీ గురించి అందరు కొట్లాట స్టార్ట్ అయింది. కుర్చీ కొట్లాట మామూలు కాదు, మనకు తెలుసు కదా. చుట్టంతా న్యూస్లో వస్తూ ఉన్నాయి. డైలీ కన్ఫ్యూజనే, ఎప్పుడు ఎక్కుతారో ఎప్పుడు ప్రమాణ స్వీకారం అర్థమే కావట్లే. అలాంటి పరిస్థితి వచ్చేసింది. అలా కుర్చీ కొరకు కొట్లాడుకుంటున్న సందర్భంలో ఒక తల్లి ముందుకు వచ్చింది. బాగా వినండి. ఒక తల్లి ముందుకు వచ్చి 1 సమూయేలు 1:17 ఫస్ట్ ఆఫ్ ఆల్ అనింది, నా కొడుకుకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, నా కొడుకుకి నువ్వు వాగ్దానం చేశావు కదా. ఈరోజు 1 సమూయేలు 1 రాజు గ్రంథము 1 Kings చాప్టర్ 1:17 నా కొడుకు విషయంలో ఇప్పుడు ఏ ప్రమాణం అయితే చేశావో అది నెరవేర్చని చెప్పి తల్లి ప్రవచనం గుర్తించి నిలబడింది. ఆ తల్లి పేరే బత్షెబా, ఆ కొడుకు పేరే సొలొమోను. ప్రపంచంలో అతి గొప్ప జ్ఞాని, అంత గొప్ప జ్ఞాని పుట్టబోడు అని చెప్పే సాక్ష్యం ఎందుకు వచ్చింది తెలుసా? అతని వెనకాల ప్రవచనాన్ని గుర్తించిన మొట్టమొదటి ప్రవక్తని ఎవరండి? బెత్షెబా గురించి ఏలుబెట్టి చూపడానికి రెడీగా ఉంటాం, కానీ ఆమెలోనే పాజిటివ్ చెప్పడానికి మాత్రం చేత కాదు. రండి చదువుదాం. 1 రాజులు 1:17 నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవక్ష్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని. కన్ఫ్యూజన్లో క్లారిటీ తీసుకొచ్చింది. అందరు కొట్టుకసేస్తూ ఉంటే, అందరు కొడుకులు కొట్లాడుకుంటూ ఉంటే, వ్యూహరచన చేసుకొని గుంపులు చేసుకొని అంత రచ్చ చేస్తూ ఉంటే ఆ తల్లి వచ్చి కన్ఫ్యూజన్ అంతటిని ముగిసింది. ఒక మాట ఏం చెప్పిందంటే, ప్రవక్తినిగా కుమారుడు భవిష్యత్తును ముందే పసిగట్టి కరెక్ట్ టైంలో ఏం చేసింది? జోక్యం చేసుకుంది. అలాగే హన్న సమూయేలు జీవితంలో గొప్ప ప్రవక్తినే కాదు, ఫస్ట్ ప్రాఫిటెసే కాదు, అసలు ఎంత ప్రవక్తిని అంటే, ఇప్పుడు ప్రవ్వా
నీకు ఒక కుమారుడు అవసరము, నీకు ఒక ప్రవక్త అవసరము, ఒకవేళ నా కొడుకు పుడితే నేను నీకు ఇస్తా, ఎందుకంటే నీ అవసరం నాకు తెలుసు కదా అని చెప్పగలిగే ప్రాఫిటెస్గా ఎవరు వచ్చారు? ఎవరండి? హన్న. అందుకో వెంటనే ప్రభు ఏం చేశాడు? అమ్మా నువ్వు ప్రవక్తిని కదా, నీకు ఎట్లాంటి కొడుకుని ఇస్తా, అతి గొప్ప ప్రవక్త లాంటి కొడుకుని ఇస్తా. అట్లాంటి నోట నుంచి ఒక్క మాట కూడా రాలే ప్రసక్తి లేదా. అలాగే చూడండి, మరియా ప్రవక్తినిగా దేవుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయేసరికి వచ్చి ఏమంటారు తెలుసా? అయ్యా ద్రాక్షరసము అయిపోయిందని చెప్పి టైమింగ్ సెట్ చేస్తే మొట్టమొదటి సూచక్రియ, యేసుప్రభు సూచక్రియ ఎవరి జీవితంలో జరిగింది? కానా వివాహంలోనే జరిగింది. మీరు అనొచ్చు, వీళ్ళందరూ ప్రవక్తలు అంటే మాకు చాలా బాధగా ఉందండి, మరి మాకు అట్లాంటి ప్రవక్తాత్మ లేదు కదా మాకని. ఒకవేళ బాధ ఉంటే చిన్న సీక్రెట్ చెప్పి ముగిస్తా. రెబెకా తెలుసు కదా? రెబెకా ఎవరు? మీ ఫ్రెండ్ కాదు, ఇస్సాకు భార్య. ఇస్సాకు భార్య రెబెకా గర్భంలో చాలా రోజులు పిల్లలు లేరంట. పిల్లలు లేకపోయేసరికి ఇప్పుడు ఇస్సాకు అట్లాంటి గర్భము ఎన్నో సంవత్సరాలు పుట్టలేని గొడ్రాలి కడుపులోనే పుట్టాడు కాబట్టి ఇస్సాకు ప్రాణం చేస్తే దేవుడు వెంటనే ఏం చేశాడు? జవాబు ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ రెబెకా కడుపులో డుషుమ్ రెస్లింగ్ జరుగుతూ ఉందట. ఎట్లా కొడుతున్నారంటే లోపల వాళ్ళు కొడుతుంటే ఈమెకు పాపం ఇట్టు ఒక్కసారి రెండుసార్లు దంతేనే కష్టమైతే ఇద్దరు లోపలట యమకింకరు లోపల కొట్టేసుకుంటా ఉన్నారంట. ఇలా కొట్టుకుంటేసరికి ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు ఈమె రండి, అద్భుతమైన సత్యం ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం. ఒకవేళ మనకు కూడా ఏం అర్థం కాకపోతే ఇట్లాంటి మంచి పని చేస్తే మంచిది. ఏం చేసిందట? ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని చచ్చిపోదాం అనుకోలేదు. దయచేసి వినండి, చచ్చిపోదాం. మనం కూడా ఇట్లాంటి క్వశ్చన్ మనకు కూడా వస్తాయి. నేను ఎందుకు బ్రతకాలి అంటాం, తర్వాత చచ్చిపోతా అంటాం. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఎందుకు బ్రతుకును ఎందుకు అనుకొని ఈ విషయమై నీకు కూడా చచ్చిపోవాలని ఆలోచన వస్తే ఏం చేయాలి? ఇట్లాంటివి ఎక్కించుకోరు కదా. మళ్ళీ చదువుదాం రండి. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి కొరకు చిలుకకు తెలియదు, దాని భవిష్యత్తు తెలియదు నెక్స్ట్ ఏమవుతుందో. చాట్ జీపీటీ తెలియదు నెక్స్ట్ ఏమవుతుందో, దాని భవిష్యత్తు ఏంటో, ఏ టెక్నాలజీ వచ్చి ఏ దాన్ని వేసేస్తో తెలియదు. నీ భవిష్యత్తు తెలుసుకోవాలి, నీ బిడ్డల భవిష్యత్తు తెలుసుకోండి. ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? యెహోవా సన్నిధికి వచ్చి, ప్రభా ఇప్పుడు మంచి మాట, అసలు ఏం జరుగుతుందో చెప్పు నాయనా అని చెప్పి అడిగేసరికి ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు కలవరపడొద్దు, 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి ఏం చేస్తాడు? దాస్యం చేస్తాడు, దాస్య పరిచయం చేస్తాడని చెప్పి ప్రకటించేసరికి వెంటనే ఆమె భవిష్యత్తు ఏంటో ఆమెకి అర్థమైపోయింది. పిల్లల భవిష్యత్తు కూడా ఆమెకి అర్థమైపోయింది. ప్రతి అడుగున ఇస్సాకన్నా పొరపాటు చేశాడేమో కానీ ఫస్ట్ ప్రాఫిటెస్ యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్చబడ్డానికి ప్రథమ పునాది వేసిన ప్రవక్తిని ఎవరండి? చెప్పాలి. రెబెకా. ఎక్కడి నుంచి పొందుకుంది? ఎక్కడి నుంచి పొందుకుంది? దేవుడి నుంచి పొందుకుంది. అందుకొరకు ఈరోజు మాతృత్వాత్మలో రెండవది ప్రవచన ఆత్మని ఈరోజు మనలో దేవుడు మేల్కొలుపునుగాక.